గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వార్తల్లోకి వెళ్లే ముందు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఎంకరేజ్మెంటే మాకు మరిన్ని వార్తలను వాస్తవాలను బయటికి వెలికి తీయడానికి ఉపయోగపడుతుంది. మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ప్రజలు రాసిన పోరాట చరిత్ర, దాని స్ఫూర్తి ఆధారంగానే తెలంగాణ పోరాటం. సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది. బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా పాలన, సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్న రైతు సంక్షేమ పథకాలు, డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్పులు, కృష్ణా గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. పటేల్ కలలు కన్న భారత్, దేశ చరిత్రలో ఆపరేషన్ పోలో అతి ప్రధాన ఘట్టం. నిజాం మెడలు వంచిన సర్దార్ పటేల్, భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తుంది. ఆపరేషన్ సింధూర్తో పాక్కు బుద్ధి చెప్పాం. తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. పటేల్ చొరవతో హైదరాబాద్ కు విముక్తి, పాక్ అణుబెదిరింపులకు లొంగేది లేదు. ఆపరేషన్ సింధూర్తో మన సత్తా చాటాం. మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ. ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం. రంగుల్లో పెద్ద సైజుల్లో అభ్యర్థుల ఫోటోలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు. గందరగోళాన్ని నివారించేందుకు ఈసీ నిర్ణయం. అసెంబ్లీ ఎన్నికల్లో పింక్ రంగు పేపర్ వాడకం. అభ్యర్థుల ఫోటోలు వేయడం కరెక్ట్. ఈ గుర్తులు వేసినా కూడా కొన్ని సిమిలర్ ఉండి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతిసారి ఖచ్చితంగా ఎవరికొకరికైతే నష్టం జరుగుతుంది. ఈ ఫోటోలు వేయడం వల్ల క్లారిటీ ఉంటుంది. చదువు వచ్చినా రాకున్నా కూడా రైట్ ఈయనకు మనం వేద్దాం అనుకున్నామని వేస్తారు. సింపుల్ అయిపోతుంది. దాంతో విద్యా విధానంలో సమూల మార్పులు, పేదరిక నిర్మూలన జరిగేలా ఉండాలి. దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దండి. ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, అందులో 15% మందికే ఉద్యోగాలు. అధికారులకు సీఎం రేవంత్ సూచన. ఈ సమూల మార్పులు వాస్తవమే. కాలేజీలకు బకాయిలు ఉండడం, వాటిని చెల్లించకపోవడం, వాళ్ళు ధర్నాలు చేస్తే బెదిరించడం వాస్తవం. ఇదంతా విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళనకు నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా విధానాల మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ విద్యా విధానం మారనంత వరకు పేదరిక నిర్మూలన జరగదు. ఇక పేదోళ్ళుగా తయారవుతారు విద్య కోసం పోరాడి. నెత్తి రోడ్డున గచ్చిరోలి, దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్. 2 మహిళా మావోయిస్టుల మృతి. వాళ్ళు దొరుకుతామన్నంగా కూడా వదిలిపెట్టట్లేరు పాపం. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గచ్చిరోలి దండకారణ్యంలో భద్రతా బలగాలు నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎటపల్లి తాలూకాలో మేదస్కే గ్రామానికి ఆనుకుని ఉన్న అడవిలో మావోయిస్టుల గట్టలా సభ్యులు వాళ్ళు లొంగిపోతాం అన్నారు, చర్చలకు వస్తామన్నారు. మరి చూస్తుంటే అనుమానాలను రేకెత్తిస్తుంది. వాస్తవమైన ఎన్కౌంటర్లైనా అవి కావాలని చేస్తారో అర్థం కాదు. ఆర్టీసీలో 1743 కొలువులు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పీఆర్బీ. 1000 డ్రైవర్, 743 శ్రామిక ఉద్యోగాలు. వచ్చే నెల 8 నుంచి అక్టోబర్ 28 వరకు దరఖాస్తు గడువు. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నామకరణం. పార్టీ జెండాను ఆవిష్కరణ. అధ్యక్షుడిగా మల్లన్న, 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియామకం. ప్రధాన కార్యదర్శులుగా 4. తెలంగాణలో బహుజనులు ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు మరీ ముఖ్యంగా వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన పార్టీగా తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నామకరణం చేసిరు. చూద్దాం వాళ్ళ కార్యాచరణ ఎట్లుంటది, వాళ్ళు ఎలాంటి విధి విధానాలను పెడతారు. నిన్న పార్టీ ఆవిష్కరించారు, పార్టీ జెండా ఆవిష్కరించారు. ఇవి ఈ లీవ్స్ వచ్చేసేమో రైతులకు, ఈ సింబల్ వచ్చేసేమో కార్మికులకు అని చెప్పారు. ఇదేమో మొత్తం సమస్త జనానికి చైతన్యం కోసం పిడికిలుగా వర్ణించారు. రైట్, చూద్దాం. పచ్చ రంగు రైతులకు, ఎరుపు రంగు శ్రామికుల గురించి తెలంగాణ రాజ్యాధికార పాఠాన్ని వాళ్ళు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మొత్తం అధికారిగా నియమించడం జరిగింది. ప్రస్తుతానికి మొట్టమొదటి ఆర్టిఫిషియల్ అధికారిగా నియమించిన పార్టీ దేశంలో ఇదే అని మల్లన్న గారు చెప్పడం జరిగింది. చూద్దాం వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ మేనిఫెస్టో ఎట్లుంటది, అసలు వాళ్ళ పార్టీ మొత్తం మూలం దేని మీద ఆధారపడింది అనేది ముందు చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం. అవినీతికి అందలం. మెడికల్ కాలేజ్ గుర్తింపు కుంభకోణంలో డాక్టర్ రజనీ రెడ్డి కేసు నమోదు చేసిన సిబిఐ. 36 మందిపై సిబిఐ ఛార్జిషీటు. అధికార యంత్రాంగంపై విమర్శలు. ఎన్ఎంఎస్సి తనిఖీ బృందంలో సభ్యురాలుగా ఉన్న డాక్టర్ రజనీ రెడ్డి మోడర్న్ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ నుండి సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు పోస్టింగ్. గతంలో సూపరింటెండెంట్ గా ఉన్న సమయంలోనూ అవినీతి ఆరోపణలు. ఇట్లుంటది వీళ్ళకు. ఏమొస్తుందంటే అవినీతి చేస్తే నాకు అర్థం కాదు. న్యాయ మార్గంలో ఇన్కమ్ పెంచుకోవాల్సింది. కొందరినైనా జైలుకు తరలించండి, అప్పుడైనా బుద్ధి వచ్చేలా లేదు. పంట వ్యర్థాలను తగలబెడుతూ పర్యావరణ విధ్వంసం. చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు.
ఓటర్ల జాబితా ప్రక్షాళనను స్వాగతిస్తున్నాం. చొరబాటుదారులను కాపాడే యత్నంలో రాహుల్ మండిపడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వాసవి గ్రూప్ లో ఐటీ సోదాలు, క్యాప్స్ గోల్డ్ సంస్థలను తనిఖీ. నగరంలో మరోమారు భారీ వర్షం, పలు చోట్ల నీళ్లు నిలిచి ట్రాఫిక్ కష్టం. నమస్తే తెలంగాణ. ప్రముఖ సాహితీవేత్త ఎస్వి రామారావు కన్నుమూత. ఓయూ తెలుగు విభాగాధిపతిగా సేవలు, సాహితీ విమర్శ, పరిశోధనకు దక్కిన పురస్కారాలు ఎన్నో. ఎస్వీఆర్ సేవలను స్మరించుకున్న ప్రముఖులు. ఆర్ఆర్ఆర్ నిర్వాసితులకు కేటీఆర్ అభయం. RRR పై రైతుల రణం. ఓ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏంటి? బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకానికి నీడలాగా మోసం దానెంబడే ఉంటది. ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1-2 సార్లు మనం జాగ్రత్తగా చూడాలి. అది వాస్తవం. ఆయన చెప్పిండేది. మోసం కేర్ ఆఫ్ కాంగ్రెస్. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల దాకా బాధితులే. విద్యార్థులు, నిరుద్యోగులు, చివరికి ఉద్యోగులు వంచితులే. చెప్పినట్టుగానే మోసాల పరంపర కొనసాగిస్తున్న సీఎం. 98% బడ్జెట్ టీచర్ల జీతాలకి. ఎంత చేసినా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమంగా తగ్గుతున్నది. ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్తుండు ఎంత అసలు సగం 98% బడ్జెట్ టీచర్ల జీతాలకి. విద్యపై నువ్వు పెట్టే విద్యపై 7% విద్య పెట్టే బడ్జెట్ మీద అలా 90% జీతాలకే పోతుందట. మరి ఒక్కొక్క 4-5 ఉన్న స్టూడెంట్స్ స్కూళ్ళలో కూడా ఇద్దరు టీచర్లు ఉంటారు. ఒక్కొక్కరికి 1,00,000-1,50,000 జీతం. మరి ఎందుకు పోదు? వృధా ఎందుకు కాదు? ఒక గ్రామంలో 5-6-7 స్కూల్ స్ట్రెంత్, ప్రైమరీ స్కూల్ స్ట్రెంత్. దాంట్లో 2 టీచర్లు, ఒక ఆయనకు 1,00,000, ఇంకొక ఆయనకు 1,50,000 శాలరీ. 2,00,000 రూపాయలు, 2,50,000 రూపాయలు ప్రతి నెల ఆ స్కూల్ 7 విద్యార్థుల మీద ఖర్చు పెడుతుంది. టీచర్లకే మళ్ళీ దానికి ఫండ్స్ వేరే, వాళ్ళ బిల్స్ వేరే. అట్లుంది విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ. వాళ్ళ పిల్లలు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు. లక్షల జీతాలు, లక్షల ఫీజులు కట్టుకుంటా. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాల్సిన జీవో తీసుకొస్తే మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థ మారిపోతుంది. నీ బడ్జెట్ కూడా అవసరం లేదు అప్పుడు. దాన్ని చేయరు. ఫస్ట్ మీ పిల్లలు మళ్ళీ మీ పిల్లలు ఆడ చదవాల్సి వస్తాయని వీళ్ళ బాధ. వీళ్ళు ఎందుకు చేస్తారు అట్లా? నాయకులది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలోనే చదివించాలన్న జీవో చేస్తే వీళ్ళ పిల్లలు కూడా, మనవరాలు కూడా అలానే చదవాలి కదా. వీళ్ళు ఎప్పటికీ ఆ చట్టాలు తీరు. ఇలాంటి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, విద్యావంతులు చట్టసభల్లో ఉన్నప్పుడే వాళ్ళకి తెలుస్తుంది, అవగాహన ఉంటుంది. విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే ఇందులో 98% టీచర్ల జీతాలకే ఖర్చు అవుతున్నది. బుధవారం నిర్వహించిన ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనలో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాలకు తప్ప పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు రూపాయి కూడా విధించడం లేదని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పిండు. వాస్తవమే కదా. మరి 21,000 కోట్లు కేటాయిస్తే జీతాలకే పోతుందట. 21,000 కోట్ల నువ్వు పెట్టేది బడ్జెట్లా? గురుకులాల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను సర్కార్ కుదించింది. జైలుకు 35,000 నుంచి 23,400లకు, పీజీటీలకు 31,000 నుంచి 18,000కు, టీజీటీలకు 28,000 నుంచి 18,200 తగ్గించింది. టీచర్ల జీతాన్ని పెంచాల్సి పోయి అడ్డంగా తెగ్గోసి అవమానించింది. మరి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల జీతాలు తగ్గించుకోవట్లేదు. ఈ రాష్ట్ర బడ్జెట్లో నీకు టీచర్లకు జీతాలు ఇస్తానికే సరిపోతుంది. విద్యకే నీకు డబ్బులు లేవు. మీకెందుకు లక్షల జీతాలు? అలవెన్సులు, మళ్ళీ ఫుడ్ అలవెన్సులు, వెహికల్ అలవెన్సులు, హౌస్ అలవెన్సులు, ఇవన్నీ ఎందుకు మీకు? మొత్తం సమూలం మీరు వచ్చిందే సేవ చేయడానికి కదా. మీ కుటుంబం గడవడానికి లక్షల అవసరమా? సరిపోవా 10,000? మరి సవరణ చేసుకొని మీరు కూడా తగ్గించుకోవచ్చు కదా జీతాలు, వీళ్ళకి తగ్గించే బదులు. విద్యకు కూడా డబ్బులు లేని ప్రభుత్వంలో మీరు ఎందుకు లక్షల జీతాలు తీసుకుంటారు? అవి కూడా సవరణ చేసి 10,000, 20,000గా మార్చుకోండి. డ్రైవర్ కంటే టీచర్ జీతం ఎక్కువ. 2 నెలల బకాయిలు అడిగితే జీతమే తగ్గివేసిన సర్కార్. మైనార్టీ గ్రూపుల అవుట్ సోర్సింగ్. ఉద్యోగులకు కాంట్రాక్ట్ షాక్. డ్రైవర్కు 19,500, పీజీటీలకు 18,200. డ్రైవర్ జీతమే ఎక్కువ. డ్రైవర్ జీతం కంటే టీచర్ జీతం తక్కువ. అట్లుంది పరిస్థితి. మంత్రికి తెలియకుండా అధికారి మార్పు. ఆయిల్ ఫీల్డ్లో ఎండీ తొలగింపు, కొత్త ఎండీ నియామకం. మంత్రి తుమ్మలకు సమాచారం ఇవ్వని వ్యవసాయ శాఖ. 3 నెలల్లోనే మార్పై అధికారులు విస్మయం. RRR అతిపెద్ద స్కామ్.
నేడు మీడియా ముందు బయట పెడతా. పెద్దలవి కాపాడి పేదల భూముల్ని కొల్లగొట్టేందుకు అలైన్మెంట్ మార్పు. పేదల భూముల్ని లాక్కుంటే ఊరుకోం, వికారాబాద్ రైతులను ఆదుకుంటాం. చట్ట ప్రకారమే భూసేకరణ జరగాలి, ఇష్టానుసారాన్ని లాక్కుంటే మరో ఉద్యమం. తెలంగాణ భవన్లో తనను కలిసిన వికారాబాద్ రైతులకు కేటీఆర్ భరోసా. మాకు బతుకు తెరువు ఎట్లా? రోడ్డు వెంటే మాకు ఎకరన్నర భూమి ఉన్నది. తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూమిని ఇప్పుడు రోడ్డుకు తీసుకుంటే మేము ఎట్లా బతకాలి? అంతా 2 పంటలు పండి భూములు వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు మా భూములు గుంజుకుంటే మాకు బతుకు తెరువు ఎట్లా? మీరే న్యాయం చేయాలంటూ సత్యమ్మ, దేవరంపల్లి, మేమిన్పేట మండలం, వికారాబాద్ జిల్లా. రేవంత్ కమిషన్ల కక్కుర్తి, పారిపోతున్న ఎల్ఎన్టీ. కమిషన్ల కోసం ఎల్ఎన్టీ సీఈఓకు బెదిరింపులు, ఆయన ఎన్నుములు కాదు ముడుపుల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం నియంత పోకడలు, ఎంఆర్ భూములు అమ్మే కుట్ర, హైడ్రా పేరిట డ్రామా, సర్కారుకు తరలిపోతున్న పెట్టుబడులు, బీజేపీతో చీకటి ఒప్పందంతో భాగమే సిబిఐ విచారణ, నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నల కక్ష సాధింపు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం, మీడియా చిట్ చాట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కామధేనువు కాళేశ్వరం, తెలంగాణకు పట్టిన శనేశ్వరం కాంగ్రెస్, ప్రజలకు అర్థమయ్యేదాకా కష్టపడదాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీలు చిల్లర మాటలు, మేడిగడ్డలో రూపాయి వృధా కాలే, 1100 కోట్లతో పూర్తయ్యే గండిపేట అంచనాలను 7400 కోట్లకు రేవంత్ పెంపు, ఢిల్లీకి మూటలు పంపేందుకు కేటీఆర్, కాళేశ్వరంపై డాక్యుమెంటరీ ఆవిష్కరణ. మహాలక్ష్మి పథకం ఉపాధి కరువు, ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, కేటీఆర్తో గోడు వెళ్లబోసుకున్న ఆటో రిక్షా కార్మికులు. తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసిన నాయకులు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే మద్దతు ఇస్తామని తీర్మానం. ఈవీఎంపై అభ్యర్థి కలర్ ఫోటో, ఈసీ కొత్త మార్గదర్శకాలు, బీహార్ ఎన్నికలతో అమలు. బాత్రూంలో 17 లక్షలు, ఏసీబీ సోదాల్లో బినామీ ఇంట్లో లభ్యమైన నగదు, అవినీతి ఈడీకి 14 రోజులు రిమాండ్. అప్పుల బాధతో 2 రైతులు ఆత్మహత్య, వర్షాలకు దెబ్బతిన్న పంటలు అప్పులు తీర్చలేక మనస్తాపం, మెదక్ నిర్మల్ జిల్లాలో విషాదం. బ్యూటిఫుల్ గా బాధేశారు, సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్, స్పా, యోగా తరగతులపై 5% జీఎస్టీ వాటా. కోర్టు అంటే లెక్కలేదా? పరిహారం చెల్లించాలన్నా పట్టదా? సిరిసిల్ల కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం, వారెంట్ జారీ. అక్టోబర్ 8న స్వయంగా హాజరు కావాలని ఆదేశం. జాతీయ జెండా సాక్షిగా ప్రభుత్వ వైపు అవమానం. ప్రోటోకాల్ ఉల్లంఘించిన కలెక్టర్, ఆయన కోసం ఎదురు చూసి జెండా ఆవిష్కరణ. సిరిసిల్ల కలెక్టర్ తీరుపై ఆగ్రహం. యువతతో పెట్టుకుంటే సర్కారు మనుగడ కష్టం, 2 లక్షల ఉద్యోగాలు అన్నాం, 50,000 ఇచ్చినాం. 50,000 ఇచ్చిర్రా? ఇంకా అల్ల కూడా చెప్పుకోవడం చూడు, 2 లక్షలు అన్నా కానీ 50,000 ఇచ్చినట్టు. ఎక్కడ ఈ 2 సంవత్సరాల్లో 50,000 నోటిఫికేషన్లు దేంట్లో ఇచ్చినాయి? దేంట్లో రిక్రూట్ అయ్యారు? నేపాల్ యువత పోరే నిదర్శనం, కాంగ్రెస్ తో ఉద్యోగ భర్తీలో జాప్యం, నిరుద్యోగులు భావోద్వేగానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 30 లక్షల మంది కన్నీళ్లతో ఉన్నారు. ఏటా జూన్ 2 నోటిఫికేషన్లు ఇవ్వాలి. అమర్ వీరుల సాక్షిగా అశోక్ నగర్ వస్తారు. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వాళ్ళ వ్యక్తులు నాయకులు నేపాల్ ఆదర్శంగా తీసుకోండి. నిరుద్యోగ యువత ఏం చేస్తుంది? ఎందుకు భయపడుతుంది? మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు అడుగుతుంది? పోరాటం చేసే ఓపిక లేనప్పుడు, ధైర్యం లేనప్పుడు. నా ఒక్కడికి ఏమైతే నా స్వార్థం వదలండి. ఆ కష్టం రేపు నీ ఇంటిని దాచినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు గుంపులో గోవిందగా మెలగడం కాదు. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. మన హక్కుల కోసం మనమే పోరాడాలి. ఎవరో వచ్చి పోరాడరు. ఎవరికి వీలైన రీతిలో వాళ్ళు పోరాడాలి. ఎవరికి వీలైన వేలో వాళ్ళు ప్రయత్నించాలి హక్కుల కోసం. గుంపులో గోవింద లెక్క వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే అని సైలెంట్ మధ్యలో కూర్చుంటే ఏదో ఒక పెద్ద కష్టం నిన్ను కాపుతుంది. ఆ రోజు నిన్ను కాపాడడానికి ఎవరు ఉండరు. కష్టం నీ గడప దొక్కినప్పుడే దాని అసలు విలువ తెలుస్తుంది, ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది. ఇవాళ హ్యాపీగా ఉన్నాం కదా, మనకు ఎందుకులే అని గొడవలకు పోకుండా ముందు పడడం ఎందుకులే, మంచిగా ఉన్నాం మనం ఎట్నో గట్ల బ్రతుకుదామని బానిసత్వానికి అలవాటైన నీ మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఇంక్లూడింగ్ మీ ప్రతి యువత, నిరుద్యోగ యువత మరీ ముఖ్యంగా. ఎన్ని రోజులైతే అట్లా గుంపులో గోవింద లెక్క ఉంటావో మన భావి తరాలు కూడా అట్లనే అణచివేయబడతాయి. కష్టం అంటే కేవలం ఆర్థిక సెటిల్మెంట్లే కాదు, ఎన్నో రకాలుగా ఉంటాయి. 4 డబ్బులు మన కాడ ఉన్నాయి కదా, మనకే ప్రాబ్లం లేదు అనుకోవడం కాదు. నువ్వు ఎదుర్కోలేని సమస్య నిన్ను చుట్టుముట్టొచ్చు, రేపు నీ ఇంటినే దాకొచ్చు. అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం మంచిదై ఉండాలి, చట్టసభల్లో ఉన్న వాళ్ళు విద్యావంతులై ఉండాలి, అర్హత ఉన్నవాళ్ళై ఉండాలి. ఓట్లకు నోట్లు పెట్టి కొనుక్కునేటోళ్ళు పోయి ఉంటే రేపు ఏదో ఒక కష్టం నీ ఇంటిని కూడా దాక్తుంది. అప్పుడు ఎవ్వరు రాని నీకు, అప్పుడు తెలిస్తే నీకు పోరాటం విలువ. ఆ రోజు మేము పోరాడి మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది, కానీ అప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఫీజు బకాయిలపై పచ్చి అబద్ధాలు, టోకెన్లు జారీ అయ్యేదేమో 3,500 కోట్లకు, 1,207 కోట్లే ఉన్నట్టు చెప్పిన రేవంత్ సర్కార్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వివరాలు గోప్యం, నమ్మితే ఇంత మోసమా? యాజమాన్యాల 5 నెంబర్కి అంతే ఉంటుంది. ఏం చేస్తారు?
గట్టిగా పోరాడితే ఏదో ఒకటి లొసుగు పెట్టి క్యాన్సిల్ చేస్తారు లైసెన్స్ కాలేజీ. హైడ్రా సిబ్బంది మెరుపు సమ్మె, జీతాలు తగ్గింపుపై ఆగ్రహం, హైడ్రా ఆఫీస్ వద్ద నిరసన, మాన్సూన్ వర్క్స్ పై అంతరాయం. పన్నులపై శ్రద్ధ, రోడ్లపై లేదా? ఇంటి పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ రోడ్ల మరమ్మతు మీద లేదా? మేము ఇంతవరకు కట్టిన ఇంటి పన్ను వాపసు ఇవ్వండి లేదా రోడ్డు వేయండి అంటూ ఓ కుటుంబం నిరసన తెలిపింది. రోడ్ల మరమ్మతులో కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి నగరంలోని అలకాపురికి చెందిన దుంపటి రాము కుటుంబం ఇలా బురద రోడ్డుపై బైఠాయించింది. ఒక్క వీళ్ళ పరిస్థితి కాదు, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చూసిన పరిస్థితి. హెల్మెట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, నీకు ఆర్సీ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఇంటి పన్ను కూడా కట్టాలి గ్రామాల్లో, ఈ మున్సిపాలిటీలలో. మరి రోడ్లు ఎందుకు ఉండవు? పోలీసులు అక్కడక్కడ సెంటర్లు పెట్టి హెల్మెట్ పెట్టి వీడియో పెట్టుకుని బాబు మీ ఫ్యామిలీ కోసమే కదా, మీకోసమే అని చెప్తారు. మరి గుంటల కాడ ఎందుకు దిగారు? ఈ గుంటలో వచ్చి గుంటుకోడి కింద పడితే మీ ఫ్యామిలీ నష్టపోతుంది కదా, నీ బండి డ్యామేజ్ అవుతుంది కదా, నీ తల బగులుతుంది కదా, ఒక కుటుంబం ఆగమవుతుంది కదా. ఈ రోడ్డు, ఈ గుంట, ఈ దుర్మార్గమైన కాంట్రాక్టర్ ఎవరు? 4 రోజులకే ఈ గుంటలు పడ్డాయి. మరి ఆ డబ్బులు తిన్నాడు కదా, పేదలు ప్రజలు పన్నులు కట్టిన రూపం రక్త మాంసాలు తిన్నాడు కదా. మరి దాన్ని మరమ్మతులు చేయడం మళ్ళా వాళ్ళని ఎందుకు వీడియో తీయరు రోడ్లను కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లల్లా? ఈ అధికారులు ఏం చేస్తున్నారు? పన్ను వసూలు చేస్తారు కదా టైం టు టైం. ఆయనకి ఏదైనా గ్రామాల్లో కూడా కరెక్ట్ నువ్వు పన్ను కట్టాలి. నీకు ఏదైనా కావాలంటే 100 లింకులు మళ్ళీ ఆఫీసుకు పోతే. మరి రోడ్లు పన్ను వసూలు చేసేటప్పుడు రోడ్ల గురించి పట్టించుకోరా? ఇదేం దుర్మార్గం? అంతసేపు దొబ్బుడేనిగా వాళ్ళ బెడదాన్ని ఆలోచన లేదా? ఈ మారవు, ఈ దరిద్రులు, దుర్మార్గులు, చేతగాని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు పరిపాలించినంత కాలం ఇట్లనే పాడుపడతాయి చట్టాలు. సమాజం ఇట్లనే ఉంటుంది. సిగ్గుండాలే రోడ్ల మీద లైసెన్స్, ఆర్సీ, హెల్మెట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ లేవని ప్రభుత్వం చలాన్లు వేస్తే సిగ్గుండాలే. ప్రజల మీద రోడ్లు బాగు చేయకుండా ఈ చలాన్లు ఎట్లా తినాలరా, మన కడుపుకి ఎట్లా సాగిస్తారా అన్న ఆలోచన ఉండాలి ప్రభుత్వానికి. పోలీసుల తప్పే ఉంది, వాళ్ళు చెప్పిన డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ తీసుకునేటువంటి కాదు మనం విమర్శించేది, తీసుకోమని చెప్పినండి. సిగ్గుపడాల ప్రభుత్వం ప్రజల కాంచెల్లి ఇలాంటి ఫైన్లు వసూలు చేయడానికి, పన్నులు వసూలు చేయడానికి, రోడ్లు బాగు చేయకుండా. సాయుధ పోరాటంతో సాధించుకున్న ప్రజాస్వామ్యమే నేటి తెలంగాణ. ఈ పోరాటం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. రాచరికానికి గోరి కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు 1948 సెప్టెంబర్ 17. నియంతృత్వ పాలనలోకి జారిపోయిన తెలంగాణ స్వరాష్ట్ర ప్రస్థానానికి సరిదిద్దుతూ నాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజలు 2023 డిసెంబర్ 7న ప్రజాపాలన తెచ్చుకున్నారు. ప్రజల ఆకాంక్షలే ప్రామాణికంగా పాలన సాగిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి 2 కన్నులుగా భావించి తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థికంగా ఇబ్బందులున్న సంక్షేమమే ఎజెండా. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. అహంకారం, బంధుప్రీతికి మా పాలనలో తావులేదు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల కోసం న్యాయ పోరాటం. సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. త్వరలో మరిన్ని మహిళా మాటలు. 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. గేట్వే ఆఫ్ వరల్డ్ గా హైదరాబాద్ను తీర్చిదిద్దాం. గంజాయి, డ్రగ్స్ దందాలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదలం. ఫామ్ హౌస్ లో దాక్కున్న, బొక్కలో దాక్కున్న కరకరగాల్పాలే. ఇది పరిస్థితి. మూసీ రివర్ ఫ్రంట్ మాటల వరకు ఇదంతా ఎడ కనబడ్డా అవపడట్లే. మరి మూసీ రివర్ ఫ్రంట్ తో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాం. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్, గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్ వస్తుందని వెల్లడి. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఆవిష్కరణ. అఖండ భారత్ సాధిస్తాం. మన దేశ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని ఒప్పుకోం. ఆపరేషన్ సింధూర్ రాగలేదు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశంలో రజాకార్ల మద్దతుదారులు ఇంకా ఉన్నారు. వాళ్లే మనకు అతిపెద్ద శత్రువులు. భారత్ సత్తా ఏమిటో ఆపరేషన్ సింధూర్తో చూపించాం. పటేల్ కలలు కన్నా దేశ నిర్మాణానికి మోదీ కృషి చేస్తున్నారని వెల్లడి. పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవానికి హాజరు. మధ్యప్రదేశ్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్. నేషనల్ హైవేల వెంట అటవీ భూములకు కంచె. కేరళ బ్రెయిన్ ఈటింగ్ అమీబా 19 మంది మృతి. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కలకలం సృష్టిస్తుంది. కుంటలు, చెరువుల్లో స్నానం చేసే వాళ్లకు ఈ వ్యాధి ఓపిస్తుందని ఏడాది ఎప్పటి వరకు 19 మంది మృతి చెందారు. ఎక్కువ మరణాలు గత కొన్ని వారాల్లోనే నమోదయ్యాయి కేరళలో. ఈ చెర్లల్లా, బావులల్లా ఇలాంటివి ఉండి మెదడు తింటుందట. 19 మంది చనిపోయారు. జాగ్రత్త ఉండాలి. విద్యారంగాన్ని మార్చేద్దాం. దేశానికే దిక్సూచిలా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ. సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఎడ్యుకేషన్ మీద మాట్లాడకుంటానని ఉండదు సైలెంట్ గా.
ఒక పక్క యాజమాన్యాలు అడ్డంగా మోసం చేస్తుర్రు. 600 కోట్లు ఇస్తామని అది లేదు, ఇక 3,547 కోట్లు అని 1,200 కోట్లు చూపిస్తారని అదొక బాధ. ఇంకా అడ్డంగా మోసం చేస్తుంటే ఒక పక్కనే మళ్ళీ మార్చుదాం, తీర్చిదిద్దుదాం. ఎందుకు ఈ ప్రగల్భాలు? తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై సమీక్షిస్తున్న సీఎం. ఈ సమీక్షలు ఎన్ని నిర్వహించారని చెప్పుకోవడానికి సమీక్షిస్తారు, అర్థమైందా? విద్యాశాఖ మంత్రి లేడీ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి ఎవరు కేటాయించలేదు కాబట్టి అది ముఖ్యమంత్రికే. ఇప్పుడు ఏంది, నువ్వు ముఖ్యమంత్రి పనులలో బిజీగా ఉన్నావు, విద్యపై చులకన చూపు ఎందుకు అని అడగకుండా ఇన్ని సమీక్షలు నిర్వహించినామని చెప్పడం కోసం, నంబర్ ఆఫ్ సమీక్షల కోసం పెట్టే సమీక్షలు వీటిలో రిజల్ట్ ఏంది? శ్రద్ధ తీసుకుంటున్నారనే పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్కి పంపుతున్నారు. స్కిల్స్ లేకనే యువతకు జాబ్ దక్కర్లే, విద్యారంగంలో సర్కారు పాత్ర తగ్గిపోతున్నది. దీనికి 21,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చు అవుతుంది. కొత్త విద్యా విధానం అమలు ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధం. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఎడ్యుకేషన్ పాలసీపై విద్యావేత్తల నిపుణులతో సమావేశం. ఈ అన్ని మాటలకే బాగుంటాయి. 21,000 కోట్లు ఏడబెడుతూ జీతాలకే సరిపోతాయి అంటుంది. స్కూల్ ఎట్లా బాగుపడతాయి? అసలు జీతాలే దండగా నువ్వు అట్లా ఇస్తే. నాయకుల పిల్లలను, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పియాలన్న జియో దేశాలు మొత్తం వ్యవస్థ మారిపోతుంది, విద్యా వ్యవస్థ మారిపోతుంది. ఇక వాళ్ళ వేరే పని అవసరం లేదు, వేరే సమీక్ష అవసరం లేదు. మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయినాం, 10 ఏళ్లలో మస్తు పనులు చేసినాం కేటీఆర్. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి ఇదే పరిస్థితి వస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లెక్క అయిందని కామెంట్. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి, గ్రూప్ 1 పై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్. సింగిల్ జడ్జి ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాయి. మేము సమర్పించిన వివరాలు, ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు. తుది తీర్పు వచ్చేలోగా సింగిల్ జడ్జి తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి. ఈ టీజీపీఎస్సీకి మరి తలకాయ పని చేయట్లేదా? దాని ఉద్దేశం ఏంది? ఇప్పుడు సింగిల్ రద్దు చేయాలంటుంది ఆ జడ్జిమెంట్ ను. ఓకే, రద్దు చేస్తారు. రేపు నువ్వు డివిజన్ బెంచ్ పోయినప్పుడు ఏమవుతుంది? ఓకే, మీరు మంచిగా 563 జాబులు ఇస్తావు, లక్షల మంది ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఆలోచన లేదా? మొండి వైఖరే కానీ మీది. ఇప్పుడు రద్దు చేస్తే 100 మందికి అన్యాయం జరుగుతుంది, నువ్వు రద్దు చేయకపోతే లక్షల మందికి అన్యాయం జరుగుతుంది. అది ఆలోచించరా? అన్యాయం కూడా ఎంతమందికి చేయాలనేది ఆలోచించాలి. లక్షల మంది నష్టపోవడం కరెక్టా, 100 మంది నష్టపోవడం కరెక్టా? వేరే ఆప్షన్ లేదు. వాడు ఆ నష్టం జరిగింది, దాన్ని ఎట్లా పూడ్చలేము. అదేదో చిన్న నష్టం చేద్దాం, లేకపోతే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వెంటనే వెయ్యి గ్రూప్ 1 ఉద్యోగాలు తక్షణమే వెయ్యి నోటిఫికేషన్ కరెక్ట్ 6 నెలల్లో పూర్తి చేస్తామని. ఎవరి పాపన వాడు పోతాడో, వాళ్ళ దొబ్బిన వాళ్ళు ఎంతమంది, నిజాయితీ పనులు ఎంతమంది దేవుడికే తెలుసు. అన్నీ వదిలేద్దాం, వాళ్ళకి ఇచ్చేసాయి 1000 తక్షణమే గ్రూప్ 1 ఉద్యోగాలే. చూద్దాం. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు, ఓటర్లు ఈజీగా గుర్తించేలా ఈసీ కొత్త గైడ్లైన్స్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు అవును. రైట్, అది మంచి నిర్ణయమే. కలెక్టర్లు ఇదేం పద్ధతి? పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లపై ప్రతినిధుల ఫైర్. ఎంపీ హోదాలో వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పెద్దపల్లి కలెక్టర్పై ఎంపీ వంశీకృష్ణ సీరియస్. ఓ ఎంపీకే సమాధానం ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీత. ప్రోటోకాల్ ఉల్లంఘించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై విప్ ఆది శ్రీనివాస్ అసహనం. జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా రావడం, స్వాగతం పలకపోవడంపై మండిపాటు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న తిమ్మార్ మల్లన్న, బీసీ మేధావులు, ప్రొఫెసర్లు. మల్లన్న కొత్త పార్టీ టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన. హోటల్ తాజ్ కృష్ణలో బీసీ మేధావులు, ప్రొఫెసర్ల సమక్షంలో ప్రకటన. వరి కంకులు, పిడికిలి, గ్రీన్ రెడ్ కలర్స్ తో పార్టీ ఎజెండా. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తాం. మల్లన్న. బీసీలకు ఆత్మగౌరవం కావాలి, అధికారంలో వాటా దక్కాలి, మెజారిటీ ప్రజల కోసం పార్టీ పెడుతున్నట్టు వెల్లడి. ప్రమాద గంటిక, మేల్కోవాలిక. కాలేజీకి వెళ్లే రోజుల్లో నిత్య నాజుగ్గా ఉండేందుకు చదువుల్లోనే కాదు ఆటపాటల్లోనూ ముందే. కానీ ఉద్యోగంలో చేరేటప్పటికి నుంచి పని ఒత్తిడి కుంగదీసింది. కూర్చొని చేసే పని అయినా రోజంతా ఏదో తెలియని నీరసం, నిస్పత్వ. క్రమంగా బెల్లి ఫ్యాట్ పెరిగింది. వ్యాయామాలు ఆరంభించినా ఫలితం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగాయని, మధుమేహానికి దగ్గరలో ఉందని తేలింది. నిత్యం ఒక్కరే కాదు, మన దేశంలో ఎంతో మంది ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 13.6 కోట్ల మంది ముందస్తు మధుమేహంతో జీవిస్తున్నారని 2 ఏళ్ల కిందటి ఏసీఎంఆర్ ఇండియా అధ్యయనం పేర్కొంది. చాలా మందికి ఈ సంగతి తెలియకపోవడం గమనార్హం. సకాలంలో జాగ్రత్త పడకపోవడం వీళ్ళందరూ టైప్ 2 మధుమేహం రావడానికి ఖాయమని, కొన్ని జాగ్రత్తలతో పరిస్థితులు దిగజారకుండా చూసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ముందస్తు మధుమేహానికి జీవక్రియ రుగ్మతలో ఒకటి. ఇందులోనూ గ్లూకోజ్ మోతాదు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మధుమేహంగా గుర్తించినంత స్థాయిలో ఉండవు, అలాగని నార్మల్ గాను ఉండవు.
పరగడుపున 100 నుంచి 125, భోజనం చేసినాక 2 గంటల తర్వాత 40 నుంచి 200. వీటిలో ఏ ఒక్కటైనా ముందస్తు మధుమేహానికి నిర్ధారిస్తాయి. ఆరోగ్య రీత్యా ప్రస్తుతం ఉన్న పొల్యూటెడ్ ఫుడ్ తీసుకునే దాంట్లో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఇక ఎన్ని వ్యాయామాలు చేసినా ఎంత చేసినా ఫుడ్ కంట్రోల్ లేకపోతే మాత్రం షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అన్ని రకాల అనారోగ్యాల కారణమవుతుంది. మెయిన్ కల్తీ ఫుడ్ కాబట్టి జాగ్రత్తగా లిమిట్లో తీసుకోవడం మంచిది. మా పాలనలో బంధు ప్రీతికి తావులేదు. కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రగతిని అడ్డుకుంటున్నారు. తెలంగాణ సమాజం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అభివృద్ధి సంక్షేమం మాకు 2 కళ్ళు. ప్రజాపాలన దినోత్సవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాకారుల దారుణాలు పహల్గాం దాడి లాంటివే. ఎవరో చెబితే ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. భాషా జ్ఞానం నైపుణ్యాల కలబోతగా విద్య. దేశానికే దిక్సూచిలా ఉండేలా విద్యా విధానాన్ని రూపొందించండి. ఎట్లా? మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలలో అత్యల్పంగా విద్యకు నిధులు కేటాయించే రాష్ట్రం మనదే, 7%. అలా దిక్సూచి అంటే దాన్ని డబల్ చేయి, త్రిబుల్ చేయి, అప్పుడు మారుతుంది. ఒకే ఉత్తర్వు 16 ప్రాజెక్టులు. డిపిఆర్ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. వినియోగంలో ఉన్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు. ఇప్పటిదాకా ముందడుగు పడని తెరపైకి. ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు, 1000 డ్రైవర్లు, 743 శ్రామిక పోస్టుల భర్తీ నోటిఫికేషన్. కార్యసాధకుడు మోదీ 75వ పుట్టినరోజు. ప్రధానికి శుభాకాంక్షలు. వెల్లువ సేవల్ని కొనియాడిన రాష్ట్రపతి. ప్రపంచ నేతలు. యువతతో పెట్టుకుంటే పతనమే. గ్రూప్ 1లో అవకతవకలపై బాధ్యత ప్రభుత్వాన్ని. మీడియాతో ఇష్టాగోష్ఠిలో భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇది పొంతనలేని తీర్పు. పిటిషనర్ల సందేహాలన్నీ నివృత్తి చేశాం. రివాల్యూషన్ కేసు నిబంధనలు అనుమతించవు. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి. హైకోర్టు డివిజన్ బెంచ్ లో టీజీపీఎస్సీ అప్పీలు. కుండపోత. హైదరాబాద్ లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు, ట్రాఫిక్ కష్టాలు, ఇళ్లలోకి చేరిన నీరు, ప్రజలకు ఇబ్బందులు. ముషిరాబాద్ 18.4 సెంటీమీటర్ల వర్షపాతం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆత్మగౌరవం, వాటా అధికారమే నినాదం. ఎరుపు ఆకుపచ్చ రంగు పిడికిలితో జెండా. పార్టీ పేరును ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీల తలరాత మారే రోజు. బీఫామ్ లో అడుక్కునే పరిస్థితి ముగిసినట్టే. బీసీల హక్కులు, రాజ్యాధికారం కోసం పార్టీ స్థాపన. తీన్మార్ మల్లన్న. హోటల్ ముందు ఆయన ఫ్లెక్సీలను చించేసిన దండగులు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? కాంగ్రెస్ తో ఉన్న బంధం తెగిపోయినట్లేనా? ప్రశ్న. బీసీఎఫ్ పార్టీ ఇవ్వాలని మాపై తీన్మార్ మల్లన్న ఒత్తిడి. ఇచ్చేందుకు మేము ఒప్పుకోలేదు. ఆయన కోసం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పోస్టును క్రియేట్ చేశాం. మాగే 3 నామాలు పెట్టారు. ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగే వ్యక్తి. బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య. ఇక్కడ ఉన్న సమస్య ఏం చెప్పనా? మీ పార్టీలో చేరిండో చేరలేదో పక్కకు పెడితే మిమ్మల్ని ఇదంతా ఇంటర్నల్ మ్యాటర్స్. ఇప్పుడు ఇక్కడ ఒక బీసీ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని వీళ్ళు పెట్టిరు. ఇది బీసీ తరఫున. బీసీఎఫ్ బీసీల తరఫున. ఇప్పుడు ఈయన ఏమంటాడు? మొత్తం నేను ప్రతి చోట పోటీ చేస్తా, అసలు ఆయన ఏంది మేమే మొదటి నుంచి ఉన్నాం అంటే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? వీళ్ళు పోటీ చేస్తారు, వీళ్ళు పోటీ చేస్తారు, 2 ఓట్లు జీలుతాయి. దరిద్రం పోతుంది. మళ్ళా అగ్రవర్ణాలకే పదవులు దక్కుతాయి. బీసీలు అందరం కలిసి పోతే గెలిచే అవకాశం ఉంటుంది. సగం ఇక్కడ సగం ఓట్లు జీలంగా వాళ్ళు గెలవకపోతే ఎవరు గెలుస్తారు? ఇదే వచ్చింది దరిద్రం బీసీలతోటి. ఒకళ్ళు ముందుబడి చేస్తారంటే ఎట్లా చేయిస్తా, నువ్వు నా కిందనే ఉండాలి. ఇది ఒక పెద్ద కథ. ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ కారణాలు వాళ్ళకు ఉంటాయి. మీ పార్టీలో చేరకపోవడానికి, మీతో జరిగిన ఒప్పందాలు వాళ్ళకు నచ్చలేదేమో. ఇప్పుడు నీ దాంట్లో చేరుతారు, రేపు ఏదో పదవికి పోతారు, ఎక్కడనో పొజిషన్లోకి పోతారు. రేపు నీ కింద ఉన్నట్టు కాదా? మళ్ళీ నువ్వు చెప్పినట్టు వినొద్దా? నువ్వు వేరేటోళ్ళకి అమ్మకపోతే ఆయన సొంత నిర్ణయాలు ఏం తీసుకుంటారు? అరే ఎవ్వరు ఇష్టం వాళ్ళది. వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెడుతుండే, మీరు అక్కడ మీటింగ్ పెడుతుండే. ఇప్పుడు బీసీలు ఎడిపోవాలి, ఇటు కొందరు అటు కొందరు జీరాలనా? మీ వర్గం మీకు ఉంటుంది, వాళ్ళ వర్గం వాళ్ళకు ఉంటుంది. 2 కలవవుగా. ఇక 100 ఓట్ల కాడ వీళ్ళకి 30 వీళ్ళకి 30 పడతాయి. 60 ఓట్లు బీసీలో ఉన్నాయి. 40 ఓట్లు వచ్చిన అగ్రవర్ణాలోడు గెలుస్తాడు. ఏం సాధించినట్టు బీసీలు? ఇగో దరిద్రం పాల్పడుతుంది ఎక్కువ మంది ఉంటాయి. అదే అవుతుంది ఇక్కడ. ఎంత పొడిస్తే ఏముంది? ఇక ఇక్కడ ఓట్లు జీలో కొట్టేటోళ్ళు రెడీగా సిద్ధమా? మొన్నటి వరకు ఈ పార్టీ గెలవదు ఎవరికి. వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇది ఎప్పటి నుంచో ఉండొచ్చు. ఎంత పెద్ద పార్టీ అయినా కావచ్చు, మీరు ఎంత పెద్ద వ్యక్తులైనా కావచ్చు. ఓన్లీ తెలిసి తెలంగాణలో
ఉందా? ఇన్ని ఎలక్షన్స్ వల్ల ఎక్కడన్నా మీ పార్టీ పేరు వినబడ్డదా? మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు, ఓకే. అసలు సామాన్యులకు తెలుసా ఇది ఒకటి ఉందని పార్టీ? ఓట్లు చీల్చడానికి మోచేతి నీళ్ళు ఎవరు తాగుతారో క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడు 100 ఓట్లలో ఇటు 30 ఇటు 30 60 ఓట్లు పోయినాయి, 40 పడ్డాడే గెలుస్తాడు. అది పరిస్థితి, అట్లుంది వ్యవస్థ. మైనార్టీ గ్రూపులలో ఏం జరుగుతోంది? విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి. అధికారులకు మంత్రి అడ్లూరి ఆదేశం. దిశ కథనానికి స్పందన. మైనార్టీ గ్రూపులలో కాంట్రాక్టు పెత్తనం. గ్రూప్ 1 పై హైకోర్టు టీజీపీఎస్సీ సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ అప్పీలు నేడో రేపో విచారణకు వచ్చే అవకాశం. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాధించిన విజయం. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నియంతృత్వ పాలన ఓడించి ప్రజాపాలన తెచ్చుకున్నాం. ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగరాలనేదే మా సంకల్పం. అందుకు 4 కోట్ల ప్రజల ఆశీస్సులు కావాలి. ఇచ్చిర్రు అని మీరు నిలబెట్టుకోవట్లేదు, దాన్ని అడ్డగా మోసం చేస్తున్నారు. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాధించిన విజయం. ఇంకా సాధించలే, నిజాం నియంతృత్వం పోయింది. అధికారులు ఇప్పుడు అగ్రవర్ణాల నియంతృత్వంపై పోరాడాల్సిన సమయం వచ్చింది. 4 కోట్ల మందిలో ఎంతమంది ఎక్కువ ఉన్నారు? 2 కోట్లకు పైగా జనాభా బీసీలదే ఉంది. 8% మంది కూడా లేని అగ్రవర్ణాలు పరిపాలిస్తే మిగిలిన 92% మంది పడుండాలా? గట్టిగా అందరు ఒక్కసారి ఊపితే జ్ఞాపకంలో కూడా పోతారు ఈ అధికార వాంఛ ఉన్నోళ్ళు. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నియంతృత్వ పాలన ఓడించి ప్రజాపాలన తెచ్చుకుంటే ఏం జరిగింది? ప్రజలను మోసం చేసే కాడికి వచ్చింది. ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు. మైనార్టీ గ్రూపులలో 3488 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం. ప్రజల తిరుగుబాటులో నిజాం పరార్. సెప్టెంబర్ 17 చరిత్రలో నిలిచిపోయింది. ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. సర్దార్ పటేల్ ముందు ఓటమితో తలవంచిన నిజాం రాజు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. మన సైనిక సత్తాను ప్రపంచం గుర్తించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏడీ అంబేద్కర్ కు 14 రోజుల రిమాండ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చింతలగూడ జైలు తరలింపు. కస్టడీకి కోరుకున్న ఏసీబీ అధికారులు. మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో ఆడియో. క్యాప్స్ గోల్డ్ పై ఐటీ దాడులు, దాని అనుబంధ సంస్థల్లో సోదాలు. తెలంగాణ, ఏపీ, ముంబై, బెంగళూరులో తనిఖీలు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున పసుపు కొన్నట్టు గుర్తింపు. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఈ ఏడాది 61 మందికి సోకిన వ్యాధి, 19 మంది ఇప్పటి వరకు మృతి. రాష్ట్ర ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొంటుంది ఆరోగ్య మంత్రి వీణా జార్జ్. సిరిసిల్ల కలెక్టర్కు హైకోర్టు వారెంట్. విచారణకు గైర్హాజరవడంతో న్యాయస్థానం సీరియస్. వరుస వివాదాల్లో సందీప్ కుమార్ జూ. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం. ప్రోగ్రాంకు ఆలస్యంగా హాజరు. సీఎంఓకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు. స్వదేశీ వస్తువులనే కొనండి. ఈ పండుగ సీజన్లో స్వదేశీ సూత్రాన్ని మరవద్దు. 140 కోట్ల తోటి పౌరులకు ఇదే నా విజ్ఞప్తి. మధ్యప్రదేశ్లో ప్రధాని మోడీ సందేశం. ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు. రైట్, ఇది మిత్రులారా మొత్తంగా ఈరోజు వార్తలు. అయితే ఇట్లా ఓట్లు జీలే పని మాత్రం చేయకండి దయచేసి.